1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే డాక్టర్ గారు. హలో అండి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాము అతి చిన్న వయసులోనే వాళ్ళు మెచ్యూర్ అవ్వడం. పాపం అలా అదొక పెద్ద బర్డెన్ అనే చెప్పాలి. ఒక యుద్ధం లాంటిది నిజంగా. తర్వాత నెల నెల డేట్స్. సో నిజంగా ఆడపిల్లలకి అలా తల్లి ముఖ్యంగా ఎలా ఉండాలండి పిల్లలతో? ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి? అసలు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి? సో చిన్న వయసు అంటే 9 ఇయర్స్ నుంచే మనము మెనార్కీ అన్నది చూస్తున్నామండి. 9 ఇయర్స్ లోనే పీరియడ్ స్టార్ట్ అయ్యాయంటే అది ఆ అమ్మాయికి అయితే తెలియని వయసు. కానీ వాళ్ళ అమ్మకి ఉన్న స్ట్రెస్, మదర్స్ ఇంకా స్ట్రెస్ తీసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు అలా అవుతున్నారని. ఎందుకంటే ఏం చెప్పాలో తెలీదు. వాళ్ళకి ఇప్పటి నుండి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, హైట్ ఏమన్నా ఆగిపోతుందా, ఇంకా వీళ్ళని ఇంకా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఎలా ఉంచాలి, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా వీళ్ళని ఎలా ఉంచాలి అన్న డౌట్స్ చాలా ఉంటాయి. సో ఒక అమ్మాయి కానీ త్వరగా పీరియడ్స్ వస్తే వాళ్ళ మదర్ సైకలాజికల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ అన్నది చాలా అవసరం. అది అందులో ఆ మదర్ రోల్ అన్నది ఫ్యామిలీలో అందరికన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మన బాడీలో నార్మల్ గా జరిగే ఫినామిననే, ఇది నార్మలే. మీరు ఇందులో అంటే ఇదే వ్యాధి కాదు, ఇది ఎవ్రీ మంత్ అందరూ ఆడవాళ్ళు ఫేస్ చేసేదే అన్న సపోర్ట్ వాళ్ళకి ఇవ్వటం ఇంపార్టెంట్. ఇది అయింది కాబట్టి స్కూల్ మానేసి ఏ పని చేయకుండా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా నార్మల్, క్యాజువల్ అండ్ మీ రెగ్యులర్ గా మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు. అలాగే ప్యాడ్స్ వాడే విషయం వస్తే హైజీనిక్ గా ప్యాడ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎన్ని గంటలకు ఒక ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి, అలాగే ప్యాడ్స్ నీట్నెస్ మెయింటైన్ చేసుకోకపోతే ఎలా ఇన్ఫెక్షన్స్ వస్తాయో, బాడీలో జరిగే చేంజెస్ గురించి కూడా చెప్పటం ఇంపార్టెంట్. అంటే మనకు పీరియడ్స్ టైంలో ప్యూబర్టల్ ఏజ్ లో వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ అన్నది పెరుగుతుంది, ప్యూబిక్ హెయిర్ అన్నది వస్తూ ఉంటుంది. సో దాని గురించి కూడా పిల్లలు చాలా ఆందోళన పడుతూ ఉంటారు. అలాగే మనము గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ప్రాపర్ గా నేర్పించటము, క్లాస్ లో వేరే అబ్బాయిలు కనపడ్డా ఫీలింగ్స్ అన్నవి కూడా నార్మల్, ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ పట్ల కరెక్ట్ వేలో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటూ ఉంటారు మామూలుగా, ఇంకా నువ్వు ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయావు, సో నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఒక్కదానివి అప్పట్లాగా వెళ్ళకూడదు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే చిన్న ఏజ్ లోనే అయ్యింది కదా, ఓకే వదిలేద్దాము అంటారు. బట్ నిజంగా ఆ టైంలో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అంటారు? అది ఇంట్లో వాళ్ళ నుంచైనా, బయట వాళ్ళ నుంచైనా, స్కూల్కైనా, ట్యూషన్కైనా పాప వెళ్ళేటప్పుడు వాళ్ళని ఒక గదిలో 4 గోడల మధ్య మనం ఉంచలేమండి ఈ రోజు పిల్లల్ని. సో ఓపెన్ కమ్యూనికేషన్ అన్నది పేరెంట్స్ తో ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ హియర్. అంటే అమ్మతో నేను ఏదైనా వచ్చి డిస్కస్ చేయొచ్చు, నా బాడీలో నా మార్పుల వల్ల నాకు ఇలా అనిపిస్తుంది, ఇది నార్మలేనా అమ్మ, నా ఈ రోజు నా రోజు ఇలా జరిగింది, దిస్ వాజ్ మై డే అని మీ మదర్ తో డిస్కస్ చేసే ఓపెన్ ఫ్రీడమ్. అన్నిటికీ వాళ్ళని తప్పు పట్టకుండా, నువ్వు ఇలా ఎలా చేసావు, ఇలా చేయకుండా ఉండాల్సింది, అసలు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నావు, నువ్వు బయటికి ఇప్పుడు వెళ్ళకుండా ఉండాల్సింది, ఇలాంటివి కాకుండా తను ఓపెన్ గా ఎలా కమ్యూనికేట్ చేస్తుందో, స్లోగా వాళ్ళు చెప్పేది విని ఓపిక్గా ప్రతి ప్రశ్న వాళ్ళు అడిగేది మనం ఆన్సర్ చేసి ఓపికతో పేరెంట్స్ ఉంటే ప్రతిదీ చెప్పే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ ఓపెన్ గా వాళ్ళ పిల్లలతో ఆ ఫ్రీడమ్ అన్నది ఇవ్వాలండి. చాలా మంది వాళ్ళ రొటీన్ లోనే ఉండిపోయి ఈ మార్పులని కూడా వాళ్ళు గ్రహించలేక మళ్ళీ ఫ్యూచర్ లో కాన్సిక్వెన్సెస్ అన్నవి వాళ్ళు ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పటి నుండే వాళ్ళను కరెక్ట్ గా ఎర్లీ 9 ఇయర్స్ లోనే పిల్లలకి ముందుగానే, అంటే నీకు నెక్స్ట్ ఇయరే ఇలా పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బాడీలో చేంజెస్ అన్నది పీరియడ్స్ వచ్చే 2 ఇయర్స్ ముందు నుండే మనకు బాడీలో చేంజెస్ అన్నవి స్టార్ట్ అవుతాయండి ప్రతి ఆడపిల్లకి. సో బ్రెస్ట్ సైజ్ అన్నది పెరగటము, మనకి కింద ప్యూబిక్ హెయిర్ అన్నది రావటము, ఆర్మ్ పిట్స్ లో హెయిర్ రావటము, ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అన్నది బాడీలో మారటము, ఇవన్నీ చేంజెస్ కూడా గ్రహించి వాళ్ళ ఎమోషనల్ సైకలాజికల్ థాట్స్ మారటము, ఇవన్నీ ముందుగానే గ్రహించి ఇలాగ నీకు పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకని అపూర్వ గారు ఈ మధ్య కాలంలో పిల్లలు అంత తొందరగా అవ్వడానికి కారణం ఏమంటారు? చిన్న ఏజ్ లోనే పిల్లలకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నది పెరిగిపోయిందండి. దానికి మేజర్ కల్ప్రిట్ స్క్రీన్ టైం కూడా. టీవీ ఎక్కువగా చూస్తున్నారు, మొబైల్స్ ఎక్కువగా చూస్తున్నారు. వాళ్ళని చదవమని చెప్పే ఒత్తిడి చాలా పెరిగిపోయింది పిల్లల మీద. నువ్వు ఆ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇక్కడ సీట్ తెచ్చుకోవాలి. వాళ్ళకి ప్లే టైం ఓపెన్ గా హాయిగా
ఏ చింత బాధ లేకుండా వాళ్ళకి ఆడుకునే టైం అన్నది పిల్లలకి చాలా చాలా తగ్గిపోయింది. ఆ ఉన్న కొద్దిసేపు కూడా వాళ్ళు ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళకుండా ఇంట్లో మొబైల్ చూస్తూ కూర్చుంటున్నారు. టీవీ ఎక్కువగా చూస్తున్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు మొబైల్ వాళ్ళకి 5 ఇయర్స్ నుంచే మొబైల్ ఎలా వాడాలో మొత్తం అందరికీ తెలుసు. సో, దట్ ప్లేస్ ఏ వెరీ బ్యాడ్ రోల్. అది కాక న్యాచురల్ ఫుడ్ తినకపోవటం, ఆర్గానిక్ జంక్ ఫుడ్ పట్ల ఎక్కువ వాళ్ళు తినటానికి ఇంట్రెస్ట్ చూపించటం. ఇవి కొన్ని కారణాలు అయ్యుండొచ్చు. చిన్న వయసులోనే అందుకే బరువు కూడా వాళ్ళు బాగా పెరగడం లాంటి కాంప్లికేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అవి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్‌గా ఫ్యూచర్‌లో డయాబెటిక్ రిస్క్ కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పాపం వాళ్ళకు తెలిసి తెలియని ఏజ్‌లో ఇంత భారాన్ని మోస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి ప్యాడ్ పెట్టడం, వాళ్ళకు వాళ్ళు నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. సో అది తల్లి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? పీరియడ్స్ ముందుగానే వస్తాయి అని ఒక 1, 2 ఇయర్స్ ముందు నుండి ఇది బాడీలో జరిగే నార్మల్ మెకానిజమే, ఇలా జరుగుతుంటది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆ టైంలో బ్లీడింగ్ అయినప్పుడు ప్యాడ్ ఇలా వాడాలి, హైజీనిక్‌గా వాడాలి. ఎవ్రీ 2-3 అవర్స్‌కి ప్యాడ్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బ్లీడింగ్ అవుతుందని వాళ్ళకి అలవాటయ్యేంత వరకు వాళ్ళ దగ్గర ఉండి సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు స్కూల్‌లో అయ్యారనుకోండి, నిజంగా పిల్లలకి మనం లంచ్ బాక్స్ ఎలా పెడతామో దీన్ని కూడా క్యారీ చేయించడం మనకు అంటే యెస్. ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. అవునండి. ఒక పీరియడ్ బ్యాగ్ అన్నది ఒకటి అందరి కిడ్స్‌కి అలవాటు చేయాలి. అందులో నీట్‌గా శానిటరీ ప్యాడ్ డిస్పోజ్ చేయడానికి ఒక కవర్, అవసరమైతే ఒక పీరియడ్ టాబ్లెట్, ఒక శానిటరీ ప్యాడ్, ఇలాంటివి కొన్ని ఒక శానిటైజర్, వాళ్ళకి వాష్ చేసుకోవడానికి ఒక సోప్, ఇలాంటివి ఆ బ్యాగ్‌లో అరేంజ్ చేసి ఇస్తే వాళ్ళు కూడా మెంటల్లీ ఆ బ్యాగ్ అన్నది ఎప్పుడు వాళ్ళ బ్యాగ్‌లో ఉండేలాగా, క్యారీ చేసేలాగా, వాళ్ళు ఎటన్నా వెళ్ళినా కూడా అది వాళ్ళు ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళేలాగా వాళ్ళకి అలవాటు చేయించడం ఇంపార్టెంట్. ఫ్యూచర్‌లో మనకు యూటీఐస్ గానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫ్యూచర్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండటానికి ఫస్ట్ నుంచే ప్రాపర్‌గా మనం ఇవన్నీ చేయడం ఇంపార్టెంట్. సో అంటూ ఉంటారు మామూలుగా పీరియడ్స్ రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ వాడాలి. కానీ దీనివల్ల మనం చూస్తే ఈ మధ్య కాలంలో పాపం ఒక అమ్మాయి కూడా ఆ టాబ్లెట్ వల్లే చనిపోయింది. అసలు ఇది వేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం వస్తది, ఇలా మనుషులకి డేంజర్ అన్నప్పుడు అసలు నన్ను అడిగితే ఇంకా అలాంటివి ఎందుకు పెట్టాలి? అలాంటివి పెట్టే కొద్దీ మనం మామూలుగా వాడుతూ ఉంటారు. బట్ ఇది చాలా డేంజర్ కదా! ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. ఎలా అండి? దీన్ని అప్పుడు ఎలా తీసుకోవాలి? ప్రతి ఇంట్లో పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్‌కి టాబ్లెట్ అన్నది వేసుకుంటూనే ఉంటారండి. అది అవును. డాక్టర్ చెప్పినా, చెప్పకపోయినా ఒక హ్మ్. మెడికల్ షాప్‌లో ఒక్కసారి వేసుకున్నానంటే అది ఇంకా వాళ్ళ పర్స్‌లో పెట్టుకొని అవసరమైనప్పుడల్లా వేసుకునే వాళ్ళు 90% ఉన్నారు. అవును. సో, ఇదన్నది ఈ చిన్న హార్మోనల్ టాబ్లెట్ అన్నది ఎక్కువ సార్లు వేసుకుంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అన్నది బాడీలో ఎక్కువ రావడం. సపోజ్ మనం ఐపిల్ తీసుకున్నామండి. అందులో ఒక కాంట్రాసెప్టివ్ పిల్‌లో ఎంతైతే హార్మోన్ ఉందో, ఐపిల్‌లో దానికి 4 టైమ్స్ ఎక్కువ కాన్సంట్రేషన్‌లో ఉంటుంది. లెవోనార్జెస్ట్రల్ అనే హార్మోన్ ఐపిల్‌లో 4 టైమ్స్ ఎక్కువ మోతాదులో మనకుంటుంది. అది ఒకేసారి వేసుకోవడం వల్ల ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళు, యంగ్ పీపుల్, అన్‌మ్యారీడ్ కపుల్స్ వాళ్ళు ఈ ఐపిల్ అన్నది ఎక్కువ వేసుకోవడం మనం చూస్తున్నాం. సో, దీనివల్ల వాళ్ళు చాలా కాన్సిక్వెన్సెస్ తర్వాత ఒక 2, 3 నెలలు వాళ్ళకు పీరియడ్ లేట్‌గా రావడం, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ అవ్వటము, ఇవన్నీ ప్రాబ్లమ్స్, వాళ్ళు సైకలాజికల్‌గా మళ్ళీ డిప్రెస్ అవ్వటము, ఇలాంటివి మనం చూస్తుంటాం. అది అస్సలు కరెక్ట్ కాదండి. ఐపిల్ కన్నా మనకు బెటర్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్‌గా అది అవైలబుల్ ఉంది. అది ఉందని మాత్రం అది వేసుకోవటం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడైనా ఒకసారి వేసుకున్నామంటే ఓకే, పర్వాలేదు. కానీ మేము రెగ్యులర్‌గా ఐపీలే వేసుకుంటాము. మాకింకా వేరే ఏ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అవసరం లేదు. దీనివల్ల మాకు పిల్లలు పుట్టకుండా చాలా బాగా ఉంది, మాకిది వర్కౌట్ అవుతుంది అని అనుకోవడం మాత్రం తప్పు. బ్యారియర్ మెథడ్ కాంట్రాసెప్షన్ వాడటం ఇంపార్టెంట్ అండి. ఎస్టీడీస్ లాంటివి రాకుండా. దాంతో పాటు ఒక లో డోస్ ఓసీపీ వాడితే డెఫినిట్‌గా వాళ్ళకి కాంట్రాసెప్టివ్ రిజల్ట్ అనేది బెటర్ ఉంటుంది. ఐపిల్ కన్నా ఇవి వాడటం బెటర్. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందని చెప్పి, టెంపుల్‌కి వెళ్ళాలని చెప్పి, ఏదో ఒక రకంగా మనం ఆ డేట్‌ని పోస్ట్‌పోన్ చేసుకోనికి ఈ టాబ్లెట్స్ అనేది వాడుతూ ఉంటారు. నిజంగా ఇది ఎంత వరకు కరెక్ట్? అసలు వాడకుండా ఉండడమే ఉత్తమం కదా! ఇంకా అందరిని ఆపలేం మనం. వాడకుండా ఉండటమే కరెక్ట్ అండి. పీరియడ్ న్యాచురల్ సైకిల్ అన్నది వీలైనంత వరకు డిస్టర్బ్ చేయకపోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. పూజ అది ఇది అని మీకు ఏమైనా అలాంటివి, తిరుపతి వెళ్ళాలంటారు, పూజ ఉందని అంటారు. అలాంటివి మీకు ఏమైనా ఉంటే డాక్టర్ అడ్వైస్ తీసుకొని అది డోస్ అన్నది కరెక్ట్‌గా తెలుసుకొని ఎన్ని రోజులకు వాడాలి, ఎంత డోస్‌లో వాడాలి, ఏ డే ఆఫ్ పీరియడ్ నుంచి వేసుకోవాలి అన్నది కరెక్ట్‌గా తెలుసుకొని వాడండి. కాంప్లికేషన్స్ రాకుండా ఉండటానికి. అప్పుడు ఇలాంటివి
టాబ్లెట్ వాడి చనిపోవడం, ఇలాంటి న్యూస్ అన్ని అలా వాళ్ళు సొంత వైద్యం చేసుకున్న వాళ్ళే వాళ్ళంతా. జస్ట్ మెడికల్ షాప్‌కి వెళ్తారు. మీరన్నట్టు ఏదో ఇంత స్ట్రిప్ కొనేస్తారు. ఇది రెగ్యులర్‌గా వేసేసుకుంటారు. వేసుకుంటూ ఉంటారు. యాహ్! నిజంగా చాలా డేంజర్ అండి. మన చేతులారా మనమే నిర్లక్ష్యంతో మన ప్రాణాలను పోగొట్టుకునేలా అవుతది. అంత దాకా తెచ్చుకోకండి. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. యెస్.